రైస్ సోదరులు నమస్కారం అండి. చూసుకుంటే ఇప్పుడు మొక్కజొన్న అంతా అయిపోయింది. టోటల్ దగ్గర దగ్గర మాది కూడా అయిపోయి ఒక 20 డేస్ 25 డేస్ అట్లా అవుతుంది. సో మొక్కజొన్న ఇప్పుడు ఇలా ఉన్న క్రమంలో చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు గేదెలు పశువులు అయితే మరి మేపిస్తారు. మరి మేపించిన తర్వాత మరి మేపించినప్పుడు వాటి ద్వారా వచ్చే మరి అవి వేసే మరి ఎరువు మరి పెండ మనకు ఎరువు రూపంలో పనికొస్తుంది. దాని తర్వాత మరి చేసే మిస్టేక్ ఏంటంటే ఇట్లా అయిపోయిన తర్వాత తిన్న తర్వాత చాలా మనకు రైతులు ఏం చేస్తూ ఉంటారంటే దీన్ని కాలబెడతా ఉంటారు. కాలబెట్టడం వల్ల మనకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. ఎందుకంటే కాలబెట్టడం ద్వారా ఈ రొట్ట చెత్త అంతా మరి మాడిపోతుంది కాబట్టి మరి క్లీన్గా ఉంటుంది కాబట్టి రైతులు ఆ విధంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి అలా చేయకుండా ఇప్పుడు ఇది ఏప్రిల్ నెల, మే నెలలో కానీ జూన్ స్టార్టింగ్లో ఒక పెద్ద వర్షం పడితే మాత్రం ఖచ్చితంగా దీనికి ప్లవ్ అయితే వేయించండి. ప్లవ్ వేపిస్తే ఏమవుతుందంటే ఏముండదు మీకు మ్యాక్సిమం పశువులు మొత్తం బాగా తిరిగిన తర్వాత అనేది అలా తిరిగిన తర్వాత అవి పేడేస్తాయి కదా, అవి కూడా మనకు భూమికి మరి ఎన్నో విధాలుగా మనకి ఎరువు రూపంలో మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. మరి ఆ విధంగా చూసుకున్న మనకు బెనిఫిటే. అదే కాలబెట్టడం వల్ల మనకి యూజ్ అయితే ఏం లేదండి, యూజ్ ఉండదు. కాబట్టి మరి ఇప్పుడు అలా కాలబెట్టడం వల్ల సూక్ష్మ పోషకాలు మనకు పనికొచ్చే బ్యాక్టీరియా కూడా చనిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం వర్షం పడ్డ తర్వాత ఫస్ట్ వర్షం పడ్డ తర్వాత లైట్గా పెద్ద మరి లోతుగా వచ్చే విధంగా కాకుండా మరి చిన్న మామూలుగా ఈ దిక్కులో కలిసిపోయే విధంగా కలియ దున్నితే మనకు అనేక రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఈ చెత్త ప్లస్ ఈ మొక్కజొన్న రొట్టె అండి, ఇది కూడా ఇదంతా భూమిలో కంపల్సరీ మనం మే మాసంలో కలియ దున్నితే ఖచ్చితంగా ఒక నెల 2 నెలల్లో మొత్తం అంతా దీనిలో మిక్సింగ్ అయిపోతుంది. మిక్సింగ్ అయిపోయిన తర్వాత మనం కంపల్సరీ జూన్ జూలై మరి జూన్ లాస్ట్ వీక్లో మనం పత్తి వేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఆ టైం కల్లా ఎక్కువ ఉండదు మీకు మ్యాక్సిమం. అందరూ ఈ కాలంలో అందరూ చాలామంది 100% అంత బోదె పత్తి వేస్తున్నారండి. బోదె పత్తి వేయడం వల్ల మీకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఏమైనా చిన్న ఏమైనా ముక్కలు మిగిలితే ఏరుకోవచ్చు. ఇట్లాంటి పెద్ద ఏమైనా ఉంటే కనుక మనం ఏరుకోవచ్చు. ఏరుకున్న తర్వాత మనకు ఇదంతా వర్మీ కంపోస్ట్ ఎరువుగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మన మందు కట్టలు కూడా చాలా తక్కువ పడతాయి. దయచేసి ఈ విధంగా చేసుకోండి. అదే కాకుండా ఏదో చెత్త ఉంది కదా, అదంతా రొట్ట ఉంది కదా, అది ఎప్పుడు క్లీన్ చేయాలని చెప్పేసి కాలబెడితే మనకు చాలా నష్టం ఉంది. కంపల్సరీ భూమిలో ఉన్న పోషకాలు అనేవి చనిపోతాయి. నేనైతే కంపల్సరీ వర్షం వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడు పశువులు ఇప్పుడు తింటూ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ పశువులు ఆడ మేస్తూనే ఉన్నాయి, గేదెలు కూడా మేస్తూనే ఉన్నాయి. ఇంకో 2-3 రోజుల్లో అంతా ఇది మ్యాక్సిమం చాలా వరకు తింటాయి. మ్యాక్సిమం కొద్దో గొప్ప ఉంటే మనం ఒక నెల తర్వాత వర్షాలు పడ్డప్పుడు ఖచ్చితంగా ఒక్కసారి మనం ప్లవ్ వేయించుకుంటే 100% అంతా భూమిలో కలియదు ఉన్నట్లయితే దాని తర్వాత ఈజీగా ఎరువుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు గమనించగలరు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.